ఆగండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఆషామాషిది కాదు. అవును, రితేష్ రానాది. ఇక కథలోకి వెళ్తే పాత 1000 రూపాయల నోట్లు చలామణి అవుతున్న రోజులవి. భాగ్యనగరపు వీధుల్లో బాబు, యేసు ఇంకా అభి రూమ్మేట్స్గా దరిద్రం అనుభవిస్తున్నారు. బాబు యేసు ఎన్ని డెలివరీలు చేసినా చివరికి మిగిలేది చిల్లరే. ఆ పేదరికం అనుభవించలేక నే ఉద్యోగం మానేస్తా అంటున్న బాబుకి డబ్బులు ఎలా సంపాదించాలో యేసు ఒక చిట్కా చెప్తాడు. అది చిట్కా కాదు, వరుణ్ తేజ్ మట్కా కాదు, నేరం, ఘోరం, దగా. ఉంటాయి కదరా వీళ్ళ కోసం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన కస్టమర్స్ నుండి డబ్బులు ఎలా ఎలా తస్కరించాలో బాబుకి వివరిస్తాడు. బాబు ఒక పథకం ప్రకారం తస్కరిస్తుండగా దొరికిపోతాడు. ఆ పార్సిల్ తీసుకున్న ముసలావిడి పైకి పార్సిల్ అయిపోతుంది. ఇప్పుడే కథలో చిన్న ట్విస్ట్. ఆ చచ్చిన ముసలి బామ్మకి బతికున్న మనవరాలు అదే ఫ్లాట్లో ఉంటుంది. ఫ్లాట్లో ఉంటుంది కదా, ఫ్లాట్గా ఉంటుంది, కొంచెం లావుగానే ఉంటుంది. మనవరాలంటే ఏదో చిన్న పిల్ల అనుకున్నారు. 25 ఏళ్ల పడుచు పై ఫ్లాట్లో ఉన్న రవితేజతో గడ్డి కొడుతుంది. పచ్చగడ్డ ఎండుగడ్డ? పచ్చగడ్డ ఎలా కాలుతుందిరా, ఎండు గడ్డి కొడుతుంది. మెల్లగా మత్తులోకి జారుకున్న బాబు కొన్ని గంటల తర్వాత లేచి చూస్తే యాక్టర్ బ్రహ్మాజీ కానిస్టేబుల్ బెనర్జీ లాగా శవమై కనిపిస్తాడు. వెంటనే అక్కడి నుంచి లేచి పారిపోయి అభి మరియు యేసులకి మొత్తం వివరిస్తాడు. మొత్తం విన్న యేసు ఆ బాబుకు దొరికిన 50 లక్షలు పట్టుకుని పారిపోదామని, లేదు ఎవిడెన్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం క్లియర్ చేద్దామని అభి సలహాలు ఇస్తాడు. తెలివైన బాబు అభి మాటే విని మళ్ళీ అపార్ట్మెంట్కి వెళ్తాడు. ఇక్కడ నుంచే కథలో ట్విస్టుల మీద ట్విస్టులు, బాంబుల మీద బాంబులు, దెబ్బల మీద దెబ్బ, వెన్నుపోట్ల మీద వెన్నుపోట్లు అన్నీ తగులుతాయి. దాని తర్వాత దిగ్భ్రాంతిలో నడుచుకుంటూ వస్తున్న బాలు సడన్గా డోర్ తీసి కిందకి తెల్లటి డ్రెస్లో వచ్చినాను చిచ్చుబుడ్లు వేస్తుంటే అక్కడ తొలి ప్రేమ కథ వస్తుంది. మార్చే ఏమన్నా మాకు ఓపిక లేదండి. అమెజాన్ ప్రైమ్లో మత్తు పార్ట్ 1 స్ట్రీమ్ అవుతుంది, ప్లీజ్ చూసిండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్ మత్తు పార్ట్ 1. అండర్ డాగ్స్గా ఉన్న బాబు యేసులు సూపర్ కాప్స్గా ఎలా మారారు? ఉద్యోగం మారినా ఇప్పటికైనా బాబుకి జీతం సరిపోతుందా? మళ్ళీ వీళ్ళు ఎందులో ఇరుక్కున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే డోంట్ గో అవే, కీప్ బుకింగ్ మత్తు వదలరా పార్ట్ 2 టికెట్స్ సెప్టెంబర్ 13న మీ అభిమాన థియేటర్లలో. మామూలు థియేటర్లో కూడా ఆడద్దు, చూడండి.